గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేడున్న ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులను చూస్తే ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. చీమల వద్ద మనం పాఠం నేర్చుకోవాలన్నది వాస్తవం. కీడించి మేలంచాలి అన్నది సూత్రం. ఇజ్రాయేలు యుద్ధం చేస్తూ ఉంది, రష్యా యుద్ధం చేస్తూ ఉంది. ఈ రెండిట్ల వల్ల మనకి సమస్య లేదు అని నేడు అనుకోవడానికి ఏమీ లేదు. రష్యాతో మనకి స్నేహం ఉంది, అలాగే ఇజ్రాయెల్తో కూడా మనకి స్నేహం ఉంది. పక్కన సిరియా ఈరోజు యుద్ధానికి ఒక రకంగా పిలుపునిచ్చేసినట్టే. అమెరికాలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, ప్రారంభం అవుతాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది మన దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ సమస్యల్లో నిరుద్యోగులు ఇలాంటి విషయాలు ఆలోచించినప్పుడు మనం ముందు చూపుతో ఆలోచిస్తే కనుక మన సిఇఓలు ఎవరైతే అమెరికాలో పనిచేస్తున్నారో, అమెరికా కంపెనీలకు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ముందుగానే వెనక్కి రప్పించడం ఒకటి. రెండవది, వాళ్ళ తెలివితేటలతో దేశ ఆర్థిక వ్యవస్థకి కావలసినటువంటి ఆలోచన దృక్పథాన్ని ఏర్పరచడం. మూడవది, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒకే ఒక చోట గొప్పగా పేరుకుపోతూ ఉంది. 5% మంది ధనికుల దగ్గర అది పేరుకుపోతూ ఉంది. ఈ పరిస్థితి రేపు మన దేశ ఆర్థిక వ్యవస్థను చాలా దారుణంగా దెబ్బతీస్తుంది. కాబట్టి గ్రామీణ స్థాయి నుంచి మనం తెలివైనటువంటి వ్యక్తులను గుర్తించడం, రెండవది మన ఆలోచనకు పేటెంట్ హక్కు పొందడం, మూడవది మన రూపాయికి విలువ పెంచుకునేలాగా మన తెలివితేటల్ని ఉపయోగించడం, అలాగే రాబోయే కృత్రిమ మేధతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని రక్షణ వలయాన్ని సృష్టించుకోవడం. ఒకటి, సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగింది, అక్కడ కూడా రక్షణ అవసరం. అలాగే బార్డర్స్లో రోబో టెక్నాలజీని ఉపయోగించి మానవ వనరుల్ని కాపాడుకోవటం చేస్తే కనుక ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, సోమరిపోతు అనేవాడు లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా ఆలోచించండి. ఈ రాజకీయ నాయకుల వల్ల నేడు దేశానికి ఏ రకమైన ప్రయోజనం లేదు. వాళ్ళ ఉద్యోగాలు తీసేసి గతిమా అందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఆలోచించండి. ఇది చాలా ఆవేదనతో చెప్తున్నాను. ఎందుకంటే 2 దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పేరు చెప్పి ఊడిగం చేస్తూ ఉన్నాము. ఈరోజు వరకు ఏ రకమైనటువంటి ప్రయోజనం లేనటువంటి సేవలు అందించాము. వాస్తవానికి 1998లో కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్ళవలసిన నేను ఆంధ్ర యూనివర్సిటీకి చదువుకోవడానికి, చదువు అంటే మక్కువతో వెళ్ళిపోయాను. ఈ దేశానికి సేవ చేసేద్దామని సోషల్ వర్క్ చేశాను. కానీ ఈ దేశంలో సేవ పేరు చెప్పి వస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ప్రజల్ని అడ్డంగా దోచుకుంటూ శ్రమని, మానసిక ఆలోచనలోని మేధస్సుని దోపిడీ చేస్తూ చాలా చక్కగా దర్జాగా బ్రతుకుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆలోచించండి. ప్రజలుగా వివేకవంతమైనటువంటి విద్యను మన పిల్లలకి అందించడానికి ప్రయత్నించండి. ముందు ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవడానికి అడుగులు ముందుకేస్తే మంచిది. అటు విశాఖలోని ఉక్కు కర్మాగారం మొదలుకొని బిఎస్ఎన్ఎల్ వరకు అన్నిటిని కాపాడుకుందాం. ప్రజలుగా ప్రజల కోసం ప్రజలే సరైనటువంటి వ్యవస్థను నిర్మించుకుందాం.